నమస్తే ఆర్టీవీ న్యూస్ కి స్వాగతం। మీ సమస్య పరిష్కారమే మా లక్ష్యం। మీ సమస్యలను వాట్సాప్ చేయండి చాలు 9492726238। మా వార్తలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి। అల్లూరు జిల్లాలో అడవి దున్న మాంసం స్వాధీనం మీడియా ముందు ప్రవేశపెట్టిన చింతపల్లి డివిజనల్ అటవీ అధికారులు। జీకే వీధి కొయ్యూరు సరిహద్దు అటవీ ప్రాంతంలో వారం రోజుల క్రితం వన్యప్రాణి అయిన అటవీ దున్నను కొట్టి చంపి మాంసాన్ని ఎండబెట్టి 13 మంది ఒరిస్సాకి చెందిన గిరిజనులు 7 ద్విచక్ర వాహనాలపై మూటలు కట్టుకుని తరలిపోతుండగా జీకే వీధి పోలీసులకు వచ్చిన ముందస్తు సమాచారం మేరకు వెహికల్ చెకింగ్ చేస్తుండగా పట్టుబడ్డారు। వీరిని డివిజనల్ అటవీ శాఖ వారికి తెలియపరిచి విచారణ జరిపారు। వీరు వేటాడి ఆ జంతు మాంసాన్ని నిలువును చేసుకుని తర్వాత తినడానికి ఉపయోగిస్తారని తెలిపారు। నిందితులను రిమాండ్కు తరలించి పూర్తి విచారణ చేపడతామని తెలిపారు। నేను సబ్ డిఎఫ్ ఆర్వి నగర్ చింతపల్లి డివిజన్ అండి। నిన్న సాయంకాలం అడవి దున్న మాంసాన్ని అటవీ శాఖ అధికారులు అంటే పోలీసు వారు నార్మల్ చెక్కింగ్ చేస్తున్నప్పుడు వరుసగా ఒక 7 మోటార్ సైకిళ్ళు అన్ని ఒరిస్సా రిజిస్ట్రేషన్లో ఉన్నవి వాటిపై అడవి దున్న మాంసం 14 బస్తాలు ఇటు గుర్రానికి వేసినట్టు అటొకటి ఇటొకటి మూటలు చిన్న మూటలు బస్తాలు మూటలు దాని మీద రవాణా చేస్తుంటే వాళ్ళు ఆపారు। వాసన వస్తుంటే వాళ్ళకి డౌట్ వచ్చి మా వాళ్ళని పిలిచారు। పిలిచిన వెంటనే వాటిని ఇది అడవి దున్న మాంసంగా మేము నిర్ధారించి ముద్దాయిలు కూడా ఇది అడవి దున్న మాంసం అటు మన మర్రిపాకల ఎర్రగొండ అటు తూర్పుగోదావరి జిల్లా ఆ ఏరియాల్లో ఈ అడవి దున్నలు బాగా సంచరిస్తుంటాయి। అవి ఒక వారం కిందట వాళ్ళు చెప్పడం ఏంటంటే ఓటు వేసిన తర్వాత వెళ్ళామండి మేము 14-15 తారీఖుల్లో వెళ్ళామండి। వెళ్ళి అక్కడ వేటాడి మేము వాళ్ళ దగ్గర 3-4 కత్తులు కూడా ఉన్నాయండి। వాళ్ళని పట్టుకొని విచారించామండి। వాళ్ళు యాక్చువల్గా మన వాళ్ళు కాదు, ఒరిస్సా రాష్ట్రంలో మల్కన్గిరి ఇత్తిగూడెం గ్రామం నుండి వాళ్ళు ఏం చేశారంటే చిత్రకొండ సీలేరు గూడెం మీదుగా మర్రిపాకల ఆ మారుమూల ప్రాంతాలు వెళ్ళి 7 బైకులు 13 మంది వాళ్ళందరూ కుర్రాళ్ళు కూడా ఉన్నారు, అంతా మిడిల్ ఏజే బలంగా ఉన్నారు ఒరిస్సా వాళ్ళు। అది వాళ్ళకి సరిగ్గా తెలుగు కూడా రావడం లేదు, దాంట్లో ఒకడే తెలుగు వచ్చినవాడు ఉన్నాడు। అదండి ఈ ఒరిస్సా వెళ్ళిపోతారంటండి। వీళ్ళని ఎంక్వైరీ చేస్తే వీళ్ళు ఎండబెట్టుకొని వీళ్ళు మామూలుగా డ్రై ఫిష్ ఎలాగైతే వాడతారో దీన్ని మామూలుగా కూరలో కత్తులు దొరికినాయి, బాణాలు కానీ వల్ల కానీ ఏం దొరకలేదు। మొబైల్స్ అయితే ఉన్నాయి, ఒక 5 మొబైల్స్ ఉన్నాయి, దాంట్లో కాల్ డేటా చూసాము। ఆ కాల్ డేటా ప్రకారంగా అన్నీ వాళ్ళే ఉన్నాయి। ఎవరిదైనా మన వాళ్ళు అంటే మన ఏరియాలో కానీ ఎవరైనా సెర్చ్ చేస్తామండి, మా దగ్గర ఉన్నాయి। ప్రజెంట్ అయితే వాళ్ళు నేరస్తులు కాబట్టి రిమాండ్ని తరలిస్తాము, ఫర్దర్ ఎంక్వైరీ చేస్తాం। అక్కడే ఎండబెట్టి సగం ఎండిందండి, వాసన వస్తుంది। దాన్ని తీసుకొని రవాణా చేస్తున్నారండి వాళ్ళు, 7 బైకుల మీద రవాణా చేస్తుంటే పట్టుకోవడం జరిగింది। ఇప్పుడు వాళ్ళని రిమాండ్కి పంపించడం జరిగింది। అడవి దున్న అనేది షెడ్యూల్ 1 యానిమల్, దాన్ని వేటాడడం కానీ దానికి సంబంధించిన మాంసం కానీ కొమ్ములు కానీ ఏవైనా రవాణా చేయడం అనేది నేరం కాబట్టి వాళ్ళకి చట్టరీత్యా ఫారెస్ట్ యాక్ట్లో వైల్డ్ లైఫ్ యాక్ట్ అని 72 అని ఒకటి ఉంది, దాని ప్రకారంగా వీళ్ళు నేరస్తులు। వీళ్ళని కోర్టుకు తరలించి రిమాండ్కి పెడతామండి।